హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు మంచుకున్నారా? ఈరోజు మెంతి కలగూర వండుకుందాం. సూతురాలు నూనె పోసుకుంటున్నా. నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలి, కలగూర కాబట్టి ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. నూనె వేడైంది, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో వేస్తే కొంచెం గోలాలి, నూనెలా గోలితే కమ్మగా ఉంటుంది. మిరపకాయ గోలిని చిన్న ఉల్లిగడ్డ పోసుకున్నా. ఉల్లిగడ్డ కొద్దిగా గోలాలి. గోలిన తర్వాత కలగూర వేసుకుంటానా. కలగూర అంటే ఆకుకూర, మేము కలగూర అంటాం, మీరు ఆకుకూర అంటారు. ఆకుకూర వేసుకున్నా, మెంతి వేసుకుంటాను. అమ్మ ఉంటుంది మెంతి కలగూర, మంచిగా ఉంటుంది. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాలు ఉడకాలి. మెంతి కలగూర ఉడికింది మంచిగా. టమాటా వేసుకుంటానా. టమాటా వేసుకున్నాక వెల్లిపాయ దంచుకొని వెల్లిపాయ వేసుకుంటానా. ఉప్పు వేస్తాను, కొంచెం తగినంత ఉప్పు. పసుపు వేస్తాను. కలుపుకోవాలి మంచిగా. టమాటా ఇట్లా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మస్తు మంచిగా ఉంటుంది. కలగూర మెంతి సూపర్ ఉంటుంది. మా వంట వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తా. నాకు సపోర్ట్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తా.